పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకా రావలసిన వారిని దర్శించి వారు త్వరగా మీ సన్నిధికి వచ్చినట్లుగా మీరే కృపణ దయచేయండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడును. ప్రభా, మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. అయా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మేము ఆరాధించి గణపరచున్నట్లుగా మాకు మీ సహాయమును దయచేయండి. అయా, ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రువు తీసుకొచ్చే కలవరం అంతటిని మీరు లయపరచండి. మీరు అన్ని విషయాలు మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో ఆ అనే అక్షరాన్ని ఆరంభంలోనే మనము చూస్తూ ఉంటున్నాం. ఈ వచ్చిన ఆరంభంలో ఆ వాక్యము శరీరధారి అయి అని వ్రాయబడి ఉంది. గమనించండి, ఆ అనే అక్షరాన్ని ఈ వచనంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ఆ అనే ఈ అక్షరాన్ని ఆధారం చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో కొన్ని చోట్ల ఆ అనే అక్షరము వేరుగా వ్రాయబడ్డట్లు మనకు కనబడుతుంది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ అనే ఈ అక్షరం రాయబడిన 3 సందర్భములను మనం చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో ఆ అనే అక్షరాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏం రాయబడింది అంటే ఆ వాక్యము అని వ్రాయబడి ఉంది. గమనించండి, ఈ వచనంలో ఆ వాక్యము అని వ్రాయబడ్డట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. గమనించండి, మొదటి సందర్భంలో మనం ఏం చూస్తున్నాము అంటే ఆ వాక్యము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ వాక్యము మన మధ్య నివసించెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఆ వాక్యము మనుషుల మధ్యలో నివసించినట్లు
మనము గమనిస్తూ ఉంటున్నాం. వాక్యము అంటే గమనించండి, మొదటి వచనములో మనం చూస్తున్నాం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి ఇక్కడ రాయబడింది. వాక్యము అంటే దేవుడే. వాక్యం అంటే దేవుడే. ఆ వాక్యము అని 14వ వచనం రాయబడింది. ఆ వాక్యము అంటే మరి ఆ దేవుడే అని. ఆ వాక్యము మరి మనుషుల మధ్యలో నివసిస్తూ వచ్చినట్లు వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ వాక్యమయున్న దేవుడు మనుషుల మధ్యలో నివసించాడు, మనుషుల మధ్యలో ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఈ వచనంలో మనం చూస్తున్నాం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే విషయాన్ని గమనించండి. మరి ఆ వాక్యము మన మధ్యలో నివసించానని చెప్పి ఇక్కడ రాయబడింది. ఆయన మనుషుల మధ్యలో ఎలా నివసిస్తూ వచ్చాడంటే కృపా సత్య సంపూర్ణుడుగా నివసిస్తూ వచ్చాడు. అంటే కృప ఆయనలో సంపూర్ణంగా ఉంది, సత్యము కూడా సంపూర్ణంగా ఉంది. మనుషులు మరి ఇలాంటి అనుభవం లేనివారుగా ఉన్నారు. మనుషులు ఎవరికైనా మరి కృప సంపూర్ణంగా ఉండదు, సత్యము కూడా మనుషుల్లో సంపూర్ణంగా ఉండదు. మన దేవుడు మరి సంపూర్ణంగా కృప కలిగిన వాడు, సంపూర్ణంగా సత్యాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు. కృప సత్య సంపూర్ణుడు అని చెప్పి ఆయన గురించి వ్రాయబడింది. గమనించండి, మరి ఆ వాక్యము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డట్టు మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం అంటే దేవుడే. ఆ వాక్యము మరి మనుషుల మధ్యలో నివసిస్తూ వచ్చినట్లు, మనుషుల మధ్యలో ఉన్నట్లు వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాం. ఎలాంటి వాడుగా ఆయన ఉన్నాడు అంటే గమనించండి, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ప్రభువా, నీవు కృపా సత్య సంపూర్ణుడవు, అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి ఆయన మనం ఆరాధించే వారంగా ఉండాలి. అలాగే ఇంకొక మాట చూడండి, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. సియోన్ నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడయ్యున్నాడు. చూడండి, ఇక్కడ నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడయ్యున్నాడు అని వ్రాయబడింది. అంటే మనుషుల మధ్యలో, జనుల మధ్యలో ఆ ప్రభు ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎలాంటి వాడుగా ఆయన ఉన్నాడంటే గనుడుగా ఉన్నాడు. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు అని చెప్పి రాయబడింది. అంటే జనుల మధ్యలో ఆయన గనుడుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన గనుడుగా ఉన్నాడు గనక ఆయన మనము ఆరాధించే వారముగా ఉండాలి. అలాగే ఇంకొక మాట చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. జెఫన్యా గ్రంథం 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. చాలు. చూడండి, ఇక్కడ కూడా జనుల మధ్యలో యెహోవా ఉన్నాడు అని చెప్పి రాయబడింది. మరి జనుల మధ్యలో ఉన్న యెహోవా ఎలాంటి వాడు అంటే ఆయన శక్తిమంతుడు అని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆయన ఎలాంటి వాడు? శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు గనక ఆయన మనము ఆరాధించాలి. గమనించండి, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆ వాక్యము అనే మాటను. ఆ వాక్యము, వాక్యం అంటే దేవుడే. ఆ వాక్యము మనుషుల మధ్యలో నివసిస్తూ ఉన్నట్లు, మనుషుల మధ్యలో ఉన్నట్లు వాక్యములు మనము చూస్తూ వచ్చాం.
మరి ఆ వాక్యమయున్న దేవుడు జనుల మధ్యలో ఎలాంటి వాడుగా ఉన్నాడో 3 సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నాడు, గనుడుగా ఉన్నాడు, శక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ప్రభువా, నీవు కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నావు, నీవు గనుడుగా ఉన్నావు, నీవు శక్తిమంతుడుగా ఉన్నావు, దాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నానని చెప్పి ఆయన మనం ఎంతగానో గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, మొదటి మాట మనం చూస్తూ వచ్చాం. అదేంటంటే ఆ వాక్యము. ఆ వాక్యము అంటే, వాక్యం అంటే దేవుడే. ఆ వాక్యము జనుల మధ్యలో నివాసం చేస్తున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఎలాంటి వాడుగా జనుల మధ్యలో ఆయన ఉన్నాడో మనం వింటూ వచ్చాం. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన్ని గూర్చి నేను కళ్ళ మిక్కిలి బాధపడుతున్నానని అతని యొద్దకు వర్తమానం పంపాను. ఈ వచనములో కూడా ఆ అనే అక్షరాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని వ్రాయబడింది. గమనించండి, ఆ నీతిమంతుడు అనే మాట ఇక్కడ వ్రాయబడ్డట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆ నీతిమంతుడు. ఈ మాట ఎవరిని గురించి రాయబడింది అంటే ప్రభువుని గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఈ మాట రాయబడింది. గమనించండి, మరి పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నాడు తీర్పు తీర్చడానికి. యేసు ప్రభువారు పిలాతు ఎదుట నిలువబడ్డాడు. పిలాతు భార్య పిలాతునకు వర్తమానం పంపుతా వచ్చింది. ఏమని వర్తమానం పంపింది అంటే, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయన గురించి నేను కల్లో మిక్కిలి బాధపడితిని అని పిలాతు భార్య వర్తమానం పంపుతా వచ్చింది. చూడండి, మరి ఇక్కడ యేసు ప్రభువుని గురించి ఆ నీతిమంతుడు అని వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ నీతిమంతుడు. పిలాతు భార్య పిలాతుకు వర్తమానం పంపుతా వచ్చింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు నీవు అని. యేసు ప్రభువారు నీతిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభువారు ఎవరు అంటే నీతిమంతుడు. ప్రభు నీతిమంతుడుగా ఉండుటను బట్టి మనకు ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహించబడతా ఉంటున్నాయి. గమనించండి, యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుని గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ యేసు ప్రభుని గురించి ఏం రాయబడిందంటే నీతిమంతుడు అని రాయబడింది. యేసు ప్రభు ఎవరు? నీతిమంతుడు. గమనించండి, మరి మనము మన పాపములు ఒప్పుకున్నప్పుడు మరి నీతిమంతుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువు మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తూ ఉన్నా అంటే పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. అంటే నీతిమంతుడుగా ఉన్న ఆ ప్రభువు ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారి పాపాలన్నీ క్షమించి వారిని పవిత్రులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. యేసు ప్రభువారు మరి పాపుల యొక్క పాపాలు క్షమించి పాపులను పవిత్రులుగా చేయడానికి పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తమంతటిని చిందించాడు. తన ప్రాణం అర్పించిన వాడుగా ఉన్నాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు ప్రభువారు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి నా ప్రభు తిరిగి మరల ఒక దినాన రాబోతా ఉన్నాడు. ఎవరైతే ఆయన నమ్ముకుని
ఆయన కొరకు జీవిస్తున్నారో వారిని తనతో ఉండడానికి తీసుకుపోవడానికి. గమనించండి, యేసు ప్రభువారు దేవుడైండి మనుషుడికి ఈ లోకానికి వచ్చి సిలువలో బలైపోయాడు. దేని కొరకు అంటే పాపుల యొక్క పాపాలు క్షమించి పాపుల్ని పరిశుద్ధులుగా చేయడానికి. ఎవరైతే పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకుంటారో ప్రభు ఏం చేస్తాడంటే తన రక్తం ద్వారా వారి పాపాలన్నీ క్షమించి వారిని సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడు. ఇలా పవిత్రులుగా చేయబడిన వారు పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసులవుతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా యేసుప్రభుని అంగీకరించకుండా ఉన్నారో, పాపక్షమాపణ పొందకుండా ఉన్నారో, నీతిమంతులుగా చేయబడకుండా ఉన్నారో, పవిత్రులుగా చేయబడకుండా ఉన్నారో, వారు ఇప్పుడైనా మరి యేసుప్రభుని అంగీకరించి పాపాలు ఒప్పుకొని ప్రభు రక్తం ద్వారా కడగబడి పవిత్రులుగా చేయబడి పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబడాలని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉన్నారో వారు ఇప్పుడైనా మరి ప్రభుని అంగీకరించి ప్రభు కొరకు జీవించే దాని కొరకు తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికీ ప్రభుని అంగీకరించిన మన జీవితంలో మనం ప్రభుని ఎరగక మునుపు పాపములో ఉంటూ వచ్చాం. అయితే మన కొరకు సిలువలో బలైపోయినటువంటి యేసు ప్రభుని నమ్మి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువారు మన పాపాలు క్షమించాడు, మనల్ని పవిత్రులుగా చేశాడు, పరలోకానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించాలి. నీతిమంతుడుగా ఉన్న ఆ ప్రభువు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించి మనల్ని పవిత్రులుగా చేసి పరలోకానికి వారసులుగా చేసిన దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. అలాగే నీతిమంతుడుగా ఉన్న ఆ ప్రభువు మరి ఇంకా ఏం చేసేవాడుగా ఉన్నాడో చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి, ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. చూడండి, ఇక్కడ నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి అని వ్రాయబడింది. అంటే ప్రభువు నీతిమంతుడై ఉండి తాను సెలవిచ్చిన మాట చొప్పున ఏం చేశాడంటే జరిగించిన వాడుగా ఉన్నాడు. ఏంది ఆయన సెలవిచ్చినటువంటి మాట అంటే మరి అబ్రాహామునకు దేవుడు మాట ఇచ్చాడు. అంటే అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఏమని వాగ్దానం చేస్తూ వచ్చాడంటే మరి గమనించండి, అబ్రహాము యొక్క సంతతికి కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిచ్చీలు, ఎబూసీలు, గిర్గాషీయులు అనువారి దేశాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన వాడుగా ఉన్నాడు. ఆ సంగతి 8వ వచనంలో రాయబడింది. అంటే కనాను దేశాన్ని అబ్రహాము యొక్క సంతతికి మరి ఇస్తానని చెప్పి అబ్రహాముతో దేవుడు నిబంధన చేసిన వాడుగా ఉన్నాడు, వాగ్దానం చేసిన వాడుగా ఉన్నాడు, అంటే మాట ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మరి ఈ విధంగా వాగ్దానం చేసిన ఈ దేవుడు మరి వాగ్దానం నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ రాయబడిన 9వ వచనంలో నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి అని. అంటే నీతిమంతుడుగున్న ఈ ప్రభువు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ఏం చేశాడు? నెరవేర్చాడు. అంటే అబ్రహాము యొక్క సంతతికి కనాను దేశాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు. గమనించండి, నీతిమంతుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువు ఇచ్చిన మాటను లేక ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆయన నీతిమంతుడుగా ఉండి మనకిచ్చిన వాగ్దానాలను ఏం చేస్తున్నాయంటే నెరవేరుస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించాలి. అలాగే ఇంకొక మాట చూడండి, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. ఎజ్రా 9:15. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము. చాలు చూడండి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలనే నేడు దినం ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము అని.
అంటే ఇక్కడ ప్రజలు పాపం చేసిన వారుగా ఉన్నారు. పాపం చేసిన ప్రజలు ఏం చేయబడాలంటే నిర్మూలన చేయబడాలి. నిర్మూలన చేయబడవలసిన పాపాలు వాళ్ళు చేస్తూ వచ్చారు. వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు ఏం చేయబడాలంటే నిర్మూలన చేయబడాలి. కానీ దేవుడు నీతిమంతుడై ఉండి నిర్మూలన చేయబడవలసిన పాపాలు చేసిన వారిని నిర్మూలన చేయకుండా వారిని ఏం చేస్తూ వచ్చాడంటే సజీవులుగా ఉంచాడు. ఆయన నీతిమంతుడుగా ఉండటను బట్టి నిర్మూలన చేయబడవలసిన వారు మరి నిర్మూలన చేయబడకుండా కాపాడబడ్డారు. మన జీవితంలో కూడా మరి అనేక సార్లు మనం కూడా తప్పిపోతూ వచ్చినటువంటి వారమే. ఎన్నో లోపాలు బలహీనతలు కలిగినటువంటి వారం. మనం కూడా మన లోపాలను బట్టి నిర్మూలన కావలసినటువంటి వారమే. కానీ ప్రభు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి మనము మరి నిర్మూలన చేయబడకుండా నేటి వరకు సజీవులుగా ఉన్నాం. మనలో లోపాలున్నా కూడా ఆయన మనల్ని నిర్మూలన చేయకుండా సజీవులుగా మనల్ని కాపాడుతూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఆయన ఏం చేయాలంటే ఆరాధించాలి. గమనించండి, ఆ నీతిమంతుడు అని వాక్యంలో రాయబడిన మాటను మనం చూస్తూ వచ్చాం. ఆ నీతిమంతుడు, గమనించండి, ఆ నీతిమంతుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీతిమంతుడుగా ఉండి మరి మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించి మనల్ని పవిత్రులుగా చేసి పరలోకానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. ఆయన నీతిమంతుడుగా ఉండి మరి ఇచ్చినటువంటి వాగ్దానములను నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడుగా ఉండి నిర్మూలన చేయబడవలసిన మనల్ని నిర్మూలన చేయకుండా కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ నీతిమంతుని ప్రభువుని ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే మూడో మాట మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథం 2:44. ఆ రాసుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. చూడండి, ఇక్కడ కూడా ఆ అనే అక్షరాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి 3వ లైన్లో ఆ రాజ్యము అని ఇక్కడ రాయబడింది. గమనించండి, ఆ అనే అక్షరం 3వ లైన్లో ఉంది. మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ రాజ్యము అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఆ రాజ్యం అంటే మరి దేవుని యొక్క రాజ్యం గురించి ఇక్కడ వ్రాయబడింది. ఆ ప్రభువునకు ఒక రాజ్యం ఉంది. మరి ఆ రాజ్యము ఎంతో శ్రేష్టమైనది. ఆ రాజ్యము అని ఇక్కడ వ్రాయబడింది. ఆ రాజ్యం అంటే అది ఆ ప్రభు యొక్క రాజ్యము. అది ఎలాంటిది అంటే ఇక్కడే మనం గమనించవచ్చు, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించునని చెప్పి రాయబడింది. అంటే పరలోకమందున్న దేవుని చేత స్థాపించబడే రాజ్యం అది. దేవుడు స్థాపించే రాజ్యం అంటే అది ఎంతో గొప్పగా ఉంటుంది. పరలోకమందున దేవుని చేత స్థాపించబడే రాజ్యము. అంతేకాదు, దానికి అన్నిటికీ నాశనము కలగదు అని చెప్పి రాయబడింది. ఈ లోక రాజ్యాలన్నీ నశించిపోతాయి. అంటే ఆ ప్రభు యొక్క మరి ఈ లోక రాజ్యాలు నశించిపోతాయి. అయితే ప్రభు యొక్క రాజ్యము మరి ఎన్నటికీ నశింపదు, ఎన్నటికీ నాశనం కాని రాజ్యం అది. అంతేకాదు, ఇంకొక మాట ఏముంది ఇక్కడ, యుగముల వరకు నిలిచే రాజ్యం అని చెప్పి రాయబడింది. యుగముల వరకు నిలిచే రాజ్యం. గమనించండి, ఆ రాజ్యము అనే మాటను మనం చూస్తున్నాం. మరి ఆ రాజ్యము ఎలాంటిది అంటే దేవుని చేత స్థాపించబడే రాజ్యం. ఆ రాజ్యము నాశనము కాని రాజ్యం. ఆ రాజ్యము యుగముల వరకు నిలిచి ఉండే రాజ్యం. ఆ రాజ్యములో ఆకలి దప్పిక ఉండదు, వేదన బాధ ఉండదు. ఎప్పుడు ఆనందం ఉంటుంది, ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఎప్పుడు నెమ్మది ఉంటుంది. మరి ఆ రాజ్యానికి మనము చేరాలని,
ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మనము సిద్ధపరచబడాలని ఆ ప్రభువు కోరుతూ ఉన్నాడు. గమనించండి, మరి ఆ రాజ్యం అనే మాట మనం చూస్తున్నాం. ఆ రాజ్యం ఎలాంటిదో మనం వింటూ వచ్చాం. మరి ఆ రాజ్యములో మనము ఆ ప్రభువుతో కూడా ఉండాలని చెప్పి ఆ ప్రభువు కోరుతూ ఉన్నాడు. కోరి ఆ రాజ్యములో మనం ఉండేదాని కొరకై ఈ భూమి మీద మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనము ఆ రాజ్యంలో ప్రవేశించేదాని కొరకై సిద్ధపరచబడ్డప్పుడు ఒక దినాన ఆ రాజ్యములో మనము ప్రవేశించి ఆ ప్రభువుతో సదాకాలము ఉంటాం. మరి మనము ఆ రాజ్యములో ప్రవేశించేదాని కొరకై సిద్ధపరచబడాలని చెప్పి ఎన్నో సదుపాయాలు మనకిచ్చాడు. ప్రభు ఏం చేశాడు? ఎన్నో సదుపాయాలను ఇచ్చాడు. ఈ సదుపాయాలన్నిటిని మనం ఏం చేయాలా? ఉపయోగించుకుని మనము ఆ రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపరచబడాలి. అర్థమవుతుందా? ఆ రాజ్యంలో మనం ప్రవేశించడానికి సిద్ధపరచబడాలని ఎన్నో సదుపాయాలు దేవుడు మనకు కల్పించిన వాడుగా ఉన్నాడు. ఆ సదుపాయాలను మనం ఏం చేయాలా? ఉపయోగించుకొని ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మనము సిద్ధపరచబడాలి. ఏంది ఆ సదుపాయాలు? దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథంలోని మాటలు మనం వినాలి, చదవాలి. ఈ మాటలను అనుసరించి మనం జీవించాలి. ఇలాగున ఈ గ్రంథం మనకు ఎందుకు ఇవ్వబడింది అంటే మనం ఆ యొక్క రాజ్యము కొరకు సిద్ధపరచబడ్డానికి. అంతేకాదు మనకింకా మరి అనేకమైన సదుపాయాలు దేవుడిచ్చాడు. మందిరాన్ని ఇచ్చాడు, దైవ సేవకుల్ని ఇచ్చాడు, దేవుని ప్రజల సహవాసాన్ని ఇచ్చాడు. ఇలాగున అనేకమైన సదుపాయాలను మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సదుపాయాలన్నిటిని మనం ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని మనము ఆ రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపరచబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా సిద్ధపరచబడి ఒక దినాన ఆ రాజ్యంలో చేరి ఆ ప్రభువుతో సదాకాలం ఉండాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన ఏం చేయాలంటే ఆరాధించాలి. ప్రభువా, మరి ఆ రాజ్యములో నేను ఉండాలని, మరి ఈ లోకములో ఆ రాజ్యము కొరకు నేను సిద్ధపరచబడాలని ఎన్నో సదుపాయాలు నాకు ఇచ్చినావు ప్రభువా, వాటిని బట్టి నేను ఆరాధిస్తున్నానని చెప్పి ఆ ప్రభుని ఎంతగానో మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 విషయాలు చూస్తూ వచ్చాం. ఆ అనే మరి పదాన్ని లేక అక్షరాన్ని ఆధారం చేసుకుని 3 విషయాలు చూస్తూ వచ్చు. మొదటిది చెప్పండి. మొదటి మాట ఏంది? ఆ వాక్యము. మొదటి మాట ఏంది? ఆ వాక్యము. రెండో మాట ఏంది? ఆ నీతిమంతుడు. మూడో మాట ఏంది? ఆ రాజ్యము. గమనించండి, ఆ వాక్యము, ఆ నీతిమంతుడు, ఆ రాజ్యము, ఈ 3 మాటలు మరి ప్రభు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. మరి ఈ 3 సందర్భాల్లో మనము మరి ప్రభుని గురించిన కొన్ని విషయాలు వింటూ వచ్చాం. మరి ఈ మాటలను ఆధారం చేసుకుని ఆ ప్రభును మనం ఎంతగానో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి.